బాణం విడిచే ముందే ఆలోచించు, విడిచిన తరువాత పశ్చాత్తాపపడకు అని ఒక గురువు చెప్పిన మాట. ఇది చాలా అర్థవంతమైంది. మనిషి ప్రతిరోజు దాదాపు ఒక 6,000 నుంచి 60,000 ఆలోచనలు చేస్తున్నాడు అని సైకాలజీ అధ్యయనాలు చెప్తున్నాయి. ఆ చేసిన ఆలోచనల్లో ఏ ఆలోచన ఎంచుకోవాలి అన్నది మనిషి పడే వేదన. నిర్ణయం తీసుకోవాలి. ప్రతి మనిషి ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు తీసుకునే క్రమంలో డైలమా. ఏ హోటల్కి వెళ్ళాలి, ఈరోజు పార్టీకి ఏ బట్టలు వేసుకోవాలి, ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి, ఈరోజు మధ్యాహ్నం ఏం తినాలి, ఏ సినిమా చూడాలి. ఇట్లా ఆలోచిస్తూ సమయాన్నంతా గడిపేస్తాడు. జీవితం అంతా డైలమాలమయమైపోయింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి చెప్పిన మాట ఏమిటంటే, ఏ మనిషి అయితే ఎప్పుడు ఏ తప్పు చేయలేదో దాని అర్థం అతను ఎప్పుడు ఏ పని చేయలేదని. సో మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక సంఘర్షణ ఉంటుంది. నేనన్నీ ఎవరు అడిగారు నన్ను, నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు, కానీ నిర్ణయాలు తీసుకునేవాడు తనలో ఉంచుకోవాల్సిన అవగాహన ఏమిటని. నేను చెప్పాను, నిర్ణయం ఏదైనా పర్వాలేదు, ఒక 2 విషయాలు మాత్రం జ్ఞప్తికి పెట్టుకో. ఏ నిర్ణయం అయినా పర్వాలేదు. ఎలాంటి భోజనం చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఏరియాలో ప్లాట్ కొనుక్కోవాలి, ఎవరిని జీవిత భాగస్వామి అనుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఫస్ట్ షోకి వెళ్ళాలా, సెకండ్ షోకి వెళ్ళాలా, మెడిటేషన్ చేయాలి, ఈ మెడిటేషన్ చేయాలా, ఆ మెడిటేషన్ చేయాలా, ఈ ఆశ్రమానికి వెళ్ళాలా, ఆ ఆశ్రమానికి వెళ్ళాలా, ఈ గురువు మంచివాడా, ఆ గురువు మంచివాడా, ఇలా రకరకాల డైలమాల మధ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నిర్ణయం తీసుకునేవాడు ఎవడైనా సరే 2 విషయాలు జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఒకటి, ఏ నిర్ణయమైనా తీసుకో, కానీ గిల్ట్ని నీ జీవితంలో నుంచి బయటకు తీసేసి. రెండవది, ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత భవిష్యత్తులో వచ్చే పర్యవసానాలను అంగీకరించు. ఇంతే చేయవలసిందే. ఇది చాలా శక్తివంతమైన విషయం. ఈ చిన్న అవగాహన వస్తే జీవితంలో డైలమా వెళ్ళిపోతుంది. ఆలోచిస్తూ కూర్చోకు. ఒక రైతు ఒక 3 రోజులు ఆలోచించాడంట, విత్తనం వేయాలా వద్దా, వర్షం పడుతుందా లేదా, నేను విత్తనాలు వేస్తే పంట పండుతుందా లేదా. మదనపడి హోమ్సిక్ అయి ఇంట్లో పడుకున్నాడు. చివరికి విత్తనం వేయలేదు, జ్వరం వచ్చి పడుకున్నాడు. తర్వాత వర్షాలు బాగా పడ్డాయి, అందరూ విత్తనాలు వేశారు, చక్కటి పంట వచ్చింది. అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశానని మళ్ళీ గిల్ట్ ఫీల్ అయ్యాడు. మనిషికున్న ఒక చెడ్డ అలవాటు ప్రతి పనికిరాని దానికి గిల్ట్ ఫీల్ అవ్వడం. దయచేసి ఆ పని చేయొద్దు. నా దగ్గరికి వచ్చే చాలామంది ఈ విషయం చెప్పడం నేను విన్నాను. అసలు గిల్ట్ అనే పదం ఏ సందర్భంలో వాడాలి? ప్రతి చిన్న విషయానికి గిల్టే. చేజారి పడిపోయింది ఒక కప్పు, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్కి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఆ తర్వాత అతను ఫోన్ చేస్తే నేను మాట్లాడలేదు, నాకు చాలా గిల్ట్గా ఉంది. ఒక అమ్మాయికి అబద్ధం చెప్పాను, చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాను. గిల్ట్ అనేది జీవితాన్ని, మనిషిని కుంగదీసే ఒక వర్డ్. ఏ పదాన్ని నువ్వు అన్కాన్షియస్గా వాడద్దు. బ్రూస్లీ అంటాడు, నీ గురించి నువ్వు నెగిటివ్గా ఆలోచించనే వద్దు, బికాజ్ యువర్ బాడీ ఈజ్ లిజనింగ్. నీ శరీరం నీ మాట వింటూ ఉంది. నేను పాపిని, నేను మూర్ఖుణ్ణి, నేను చేతగాని వాడిని అనుకుంటే అట్లా అయిపోయే ప్రమాదం ఉంది. సో గిల్ట్ ఫ్రీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిర్ణయం ఏదైనా తీసుకో, కానీ గిల్ట్ని నీ లైఫ్లో నుంచి తీసేసి నీ జీవితంలో గిల్ట్ పడే సందర్భాలు ఉండకూడదు. ఇది ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్. ఈ భూమి మీద ఎవరు గిల్ట్ ఫీల్ అవ్వాలి? ఒక పోల్పాట్, ఒక బిన్ లాడెన్, లేకపోతే ఒక హిట్లర్, మాస్ జీనోసైడ్స్ కారణమైన వాళ్ళు, కొన్ని వేల మంది మరణాలకు కారణమైన వాళ్ళు, కొన్ని వందల కుటుంబాలను నాశనం చేసి పాలసీలు తీసుకొచ్చిన అధికారులు లేకపోతే ముఖ్యమంత్రులు, ఇట్లాంటి వాళ్ళు కదా గిల్ట్ ఫీల్ అవ్వాలి. మన సాదాసీదా జీవితంలో గిల్ట్కి అంత ఆస్కారం ఎక్కడుంది? ఎవరినైనా మోసం చేసి పెళ్లి చేసుకొని అట్లాంటి వాళ్ళు ఎవరన్నా గిల్ట్ ఫీల్ అవ్వాలి.
కానీ మనం రోజువారీ చేసుకునే చిన్న చిన్న నిర్ణయాలకి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనిషి నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పు జరగవచ్చు. అప్పుడు తెలుసుకోవాల్సింది, తప్పు చేశాను కానీ నేర్చుకున్నాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, ఈసారి తప్పు జరగకుండా పని చేస్తాను, అంతే తప్ప గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏదైనా నిర్ణయం తీసుకో, కానీ గిల్ట్ ఫీల్ అవ్వకు. దాని ద్వారా వచ్చే పర్యవసానాలు అంగీకరించు. ఈ రెండు ఒక గోడ మీద రాసుకో. జీవితంలో ఈ రెండు విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. నిర్ణయం ఎలాంటిదైనా పర్వాలేదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి సినిమా చూడాలి, ఇలాంటి భోజనం చేయాలి, ఏ ఏరియాలో ప్లాట్ కొనుక్కోవాలి, నేను జ్ఞానోదయం పొందాలంటే ఏ పద్ధతి ఆచరించాలి, ఏ గురువుగారు మంచివాడు, ఏ మిత్రుడు మంచివాడు, ఎవరితో ఉండాలి, ఎవరితో పోవాలి, ఏ నిర్ణయమైనా తీసుకో, పర్వాలేదు. కానీ మేక్ ష్యూర్ గిల్ట్ని దరిచేరనీయకు. దాని ద్వారా వచ్చే, ఆ నిర్ణయం ద్వారా వచ్చే పర్యవసానాల్ని నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించు చాలు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీకు అర్థమవుతుంది. బిర్యానీ తినాలనిపించింది. డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు, బిర్యానీ తింటే మంచిది కాదు, అరగదు, హెల్త్కి అంతా ఉపయుక్తం కాదని. కానీ తినాలని అనిపించింది. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, నిర్ణయం తీసుకున్నావు బిర్యానీ తినాలని. ఎంతమంది చెప్పినా బిర్యానీ తిన్నాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని గిల్ట్ ఫీల్ అవ్వకు. రెండవది, ఆ రోజు రాత్రి నీ కడుపు నొప్పి వస్తే దాన్ని అంగీకరించు. ఫ్రెండ్స్ అడుగుతారు, కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? దానికి కారణం నేనే, తెలిసే చేశాను, దాని పర్యవసానంగా కడుపు నొప్పి వచ్చింది, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఈ చిన్న అవగాహన అన్నిటి మీద అప్లై చేయండి. జీవితంలో గొప్ప క్లారిటీ వస్తుంది. క్లారిటీ అంటే ఇదే. ఏ నిర్ణయమైనా తీసుకో, నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించకు. తీసుకున్న తర్వాత గిల్ట్ ఫీల్ కాకు. భవిష్యత్తులో వచ్చే పర్యవసానాల్ని నవ్వుతూ అంగీకరించు. ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ పని చేశారు. వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలు చేయడానికి కారణం ఏమిటి? డైలమా లేని స్థితిని ఎక్స్పీరియన్స్ చేయడం, నిర్ణయం తీసుకున్న తర్వాత గిల్ట్ ఫీల్ కాకుండా ఉండడం, ఆ తర్వాత దాని పర్యవసానాల్ని చిరునవ్వుతో అంగీకరించడం. సో గిల్ట్తో జీవిస్తే మనసు బలహీనమవుతుంది, అంగీకారంతో జీవిస్తే మనసు పరిపక్వం అవుతుంది. ఏదేమైనా ఒక్కటి రాసి పెట్టుకోండి. కారణం ఏదైనా, పర్యవసానం ఎలాంటిదైనా, మనసులో చింత, తర్వాత బాధ రాకుండా చూసుకోండి. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు, అప్పుడే వస్తున్న వర్షాన్ని నువ్వు అనుభవించినప్పుడు, ఒక చక్కటి ఆహారం తిన్నప్పుడు కాస్త ఆనందంతో కన్నీళ్ళు రావాలి. ప్రతి పనికిరాని విషయానికి ఏడవటం మానేయండి. ప్రతి పనికిరాని విషయానికి గిల్ట్ ఫీల్ అవ్వడం మానే డాడీ. గిల్ట్ కన్నా అనుభవం విలువైంది. ఒకసారి ఒక కేఫ్టేరియాలో ఉన్నాను. అక్కడ ఒక ఆయన, ఒక పెద్ద ఆయనతో చెప్తున్నాడు, 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి రొయ్యల చెరువు వ్యాపారం స్టార్ట్ చేశాను, డబ్బంతా పోయింది. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, బాధపడకు, నీకు 10 లక్షల రూపాయల అనుభవం వచ్చింది. ఈ అనుభవంతో మళ్ళీ వ్యాపారం చేయి, చిన్న గ్యాప్ ఇచ్చి వ్యాపారం చేయి, అంతేగాని బాధపడకు. నువ్వు కనుక గిల్ట్ ఫీల్ అయ్యావనుకో, బాధపడ్డావనుకో, నిన్ను నువ్వు నిందించుకున్నావనుకో, జీవితంలో ఏ పని చేయాలన్నా సరే నిన్ను చేయనీయకుండా చేస్తుంది. నిర్ణయం తీసుకునే శక్తి చాలా విలువైనది. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ చాలా విలువైంది. ఈ రెండింటికి గొప్ప విలువని ఎపిక్టటస్ అంటాడు, ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు యూ బట్ హౌ యూ రియాక్ట్ టు ఇట్ దట్ మ్యాటర్స్. ఏదైనా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం కాదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఫలితాలపై గిల్ట్ కూడా అక్కర్లేదు, దాని పట్ల స్పందించు అంటాడు. మార్కస్ అరోలియస్ అంటాడు, పర్యవసానాలను అంగీకరించగలిగితే ఏ గిల్టు ఉండదని. సో యాక్సెప్ట్ ద థింగ్స్ టు విచ్ ఫేట్ బైండ్స్ యూ అని. సో మనిషికున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, అన్ని పెదవ పనులు చేస్తాడు కానీ పర్యవసానాలను అంగీకరించాడు. తల్లిదండ్రులు వారిస్తున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత అబ్బాయి తాగుబోతూ తిరుగుబోతని తెలిసింది, ఏడుస్తూ కూర్చుంటుంది. అదే తప్పు. ఏ పనైనా చెయ్యి, ఏ నిర్ణయమైనా తీసుకో, నో ప్రాబ్లం. అది ఎలాంటి విషయమైనా పర్వాలేదు, వ్యక్తిగతమైన, సామాజికమైనదైనా, సాంప్రదాయబద్ధమైనదైనా, ఆర్థికపరమైనదైనా, ఎలాంటిదైనా. బట్ మేక్ ష్యూర్ ఆ పర్యవసానాల్ని, ఆ రిపర్కాషన్స్ని, కాన్సిక్వెన్సెస్ని అంగీకరించు. మెచ్యూరిటీ అంటే అదే.
అసలు గిల్ట్ ఫీల్ అవ్వడానికి చాలా పెద్ద కారణం ఏంటంటే, నేను తోపు తురుం ఖాన్ అనుకోవడం. నువ్వు ఒక నోబడి అని తెలుసుకో. ఒక కౌన్కిస్కా గొట్టంగాడు నువ్వు అని తెలుసుకున్న రోజు నిర్ణయాలు కాస్త హెల్దీగా తీసుకోగలుగుతావు. ఇది చాలా చిన్న విషయమే, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఆలోచించు. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రతిరోజు ఉదయం ఒక టాక్ చేద్దాం, పోస్ట్ కార్డ్ ఫ్రమ్ కాంత్రేసా అని. ఈ నిర్ణయం అయిపోయింది. ఎందుకు చేశానని బాధపడే అవకాశం లేదు, గిల్ట్ అస్సలు లేదు. మరి పర్యవసానం ఏంటి? ఎవరు చూడట్లేదు, పర్వాలేదు. అట్లా కాకుండా నువ్వు చాలా ఉత్సాహంగా చేసి తీరా ఎవరు స్పందించకపోయేసరికి నీకు వ్యూస్ రాకపోతే బాధపడ్డావు అనుకో, అది తప్పు. సో ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఈ 2 విషయాలను జ్ఞప్తికి పెట్టుకో. ఒకటి, గిల్ట్ని రానివ్వకు. రెండోది, పర్యవసానాల్ని అంగీకరించు. యాక్సెప్ట్ ద రిపర్కాషన్స్. నీ జీవితంలో కాంతి ప్రవేశిస్తుంది. నీ జీవితంలో ఒక ఆనందానికి ద్వారం ఓపెన్ అవుతుంది. నీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు పోకుండా ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ చిన్న అవగాహనని మనసులో పెట్టుకొని ఏదైనా చేస్తూ ఉండు. ఈరోజు తీసుకున్న నిర్ణయంలో నేను చెప్పిన ఈ 2 సలహాలు పాటించి చూడు. నిజంగా నేను చెప్పింది ఆచరిస్తే ఆనందం నీ సొంతం. దాన్ని నీ నుంచి ఎవరు లాగేసుకోలేరు. నువ్వు ఆనందంగా లేవంటే కారణం నీవే. నువ్వు బాధపడుతున్నావు అంటే కారణం నీవే. అన్నిటికీ మూలంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మాట్లాడుకుందాం. రిసాల సోయిస్.